మన ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాది వందనాలు. రీసెంట్గా అయితే మేము ఊటీకి వెళ్ళడం జరిగింది. ఊటీకి వెళ్ళే మార్గంలో మేము కోయంబత్తూర్లో దిగి జీసస్ కాల్స్ని విజిట్ చేయాలని జీసస్ కాల్స్ వెళ్ళాము. అయితే మేము అక్కడ ట్రైన్ దిగిన తర్వాత బస్లో కోయంబత్తూర్ వెళ్ళడం జరిగింది. అంటే జీసస్ కాల్స్కి వెళ్ళడానికి మేము బస్లోనే ప్రయాణం చేశాము. మేము వెళ్ళిన సమయంలో మాత్రం చాలా రైనింగ్గా ఉంది, చాలా వర్షము, విపరీతమైన వర్షం ఉందండి. అయినా కానీ అక్కడ ఉన్న ప్రదేశం మనము చూడడానికి చాలా చాలా బాగుంది. మొత్తం మబ్బుల్ని మనల్ని తాకినట్టుగా అనిపిస్తుంది. చాలా అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆనందపడతాం మనం అందరము. అందరు విజిట్ చేయాల్సిన ప్రదేశము ఆ ప్రదేశం. అంటే మనం కోయంబత్తూర్ వెళ్ళి జీసస్ కాల్స్ని మాత్రం అందరూ విజిట్ చేయండి తప్పకుండా. అక్కడ ఎంత మనశ్శాంతిగా ఉందంటే ఈ ప్లేస్ అయితే మనం మొత్తం అక్కడ లోపల చాలా గ్రీనరీ, చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంది. అక్కడ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అక్కడ వాళ్ళ రిసీవింగ్ కానీ, అక్కడ ఉన్న ప్రదేశం కానీ, అక్కడ ఉన్న టెంపుల్ కానీ అదంతా మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగించే విధంగా ఉంది. మేము అక్కడ ఉండడానికి కూడా, ప్రేయర్ చేసుకోవడానికి, అక్కడ మనము చుట్టూ చూడడానికి కూడా కళ్ళు ఎంత ఆనందపడతాయంటే అది నేనైతే మాటల్లో చెప్పలేను. అయితే నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి టెంపుల్ని చూడడము, ఇంత గ్రీనరీని చూడడము, ఇలాంటి ఆకాశాన్ని మబ్బులు తాకినటువంటి ప్రదేశాన్ని చూడడం నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం అండి. నిజంగా చెప్తున్నాను, ఇది మనమందరం విజిట్ చేయాల్సిన ప్రదేశము. అక్కడ నిజంగా ఒక దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉందని నేను ఆ సన్నిధిని నేనైతే అనుభవించాను. మనం వెళ్ళడానికి కూడా అక్కడ పెద్ద ఖర్చు ఏమి ఉండదు. మనకు అక్కడ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. మనం వెళ్ళినప్పుడు వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా చాలా బాగుంది. మన భాష కానప్పటికి కూడా వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ మన ఫుడ్ కూడా అక్కడ ఎక్కువ ఛార్జ్ ఉండదు. ఫుడ్ కూడా చాలా లైట్గా ఉంటుంది. సేమ్ మన ఇంటి దగ్గర ఉన్నట్టుగానే అక్కడ ఉన్నది. ఎంత డిఫరెంట్ ఫుడ్, వేరే ఫుడ్ తిన్నట్టు ఫీలింగ్ అయితే ఏం అనిపించలేదు. చాలా చాలా బాగుంది. టీ కాస్ట్ వచ్చి 10 రూపీస్ ఉందండి. మిల్స్ వచ్చేసి 100 రూపీస్కి ఒక్కరు తినవచ్చు, అలా ఉంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. మనం కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కానీ, అక్కడ చెట్ల కింద టేబుల్స్ వేసి అదంతా చాలా చాలా బాగుంది. మనం ప్రేయర్ చేసుకోవడానికి అక్కడ టైమింగ్ బట్టి ప్రేయర్స్ ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్, మలయాళం అట్లా డిఫరెంట్ లాంగ్వేజ్లో కూడా వాళ్ళు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ. తర్వాత అక్కడ మనం ఉండడానికి అక్కడైతే ఒక్కరికి 100 రూపాయలు వాళ్ళు రూమ్ ఛార్జ్ చేశారు. బట్ మాకైతే మేము వచ్చేటప్పుడు మాత్రము వాళ్ళు చెప్పారు 100 రూపాయలు ఒక్కరికని, కానీ మా దగ్గర నుండి అయితే ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోలేదు. అక్కడ ఫుడ్ ఛార్జెస్ కూడా చాలా చాలా తక్కువ ఉంది. ఫుడ్ చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ విజిట్ చేయాల్సిన ప్లేసు. చాలా అనుభవాలు, ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్తే మాత్రం చాలా చాలా అనుభవాలు అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయి. దేవుని యొక్క సన్నిధి ప్రతి ఒక్కరైతే అక్కడికి వెళ్తే అనుభవిస్తారు. మనసు బాగాలేనప్పుడు కానీ, ఏదైనా వేరే ప్లేసెస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జీసస్ కాల్స్ని విజిట్ చేయండి. ఖచ్చితంగా కోయంబత్తూర్లో దిగి మీరు బస్ తీసుకుంటే 2 బస్సెస్ మారితే సరిపోతుంది. మళ్ళీ అక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఫ్రీ బస్, ఉమెన్స్ అందరికీ ఫ్రీ బస్ అండి. ఒక్క రూపాయి కూడా మేము అక్కడ చెల్లించలేదు. ఒక మెన్స్కి మాత్రమే మనీ తీసుకున్నారు, కానీ ఉమెన్స్ అందరికీ ఫ్రీ బస్ ఉంది అక్కడ. అదైతే నిజంగా అక్కడ చాలా ఎందుకంటే మా దగ్గర ఆధార్ కార్డు లేకపోయినా సరే వాళ్ళు మా దగ్గర 1 రూపీ కూడా తీసుకోలేదు. మేము ఫ్రీ బస్సే అక్కడ మేము ప్రయాణం చేయడం జరిగింది. ఫాల్స్లో నేను అనుభవించిన నా అనుభవం అయితే చాలా చాలా అది నేను మర్చిపోలేను. అక్కడ ఉన్న కొన్ని ఫెసిలిటీస్ ఏంటంటే అక్కడ మన కోసం ప్రార్థనలు చేయబడతాయి. అలాగే అక్కడ ఎలా ఉంటుందంటే మన కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది, ప్రార్థన రిక్వెస్ట్లు ఇవ్వడానికి ఉంటుంది. అయితే ఫస్ట్ ఎంట్రన్స్లో మనము పెద్ద టెంపుల్ చూస్తాము. ఆ పెద్ద టెంపుల్లో ప్రేయర్ జరుగుతాయి. అక్కడ నాకు తెలిసిన విషయము ఒకటి ఏంటంటే అక్కడ పనిచేస్తున్న వాచ్మెన్కి దేవుడు తన ఒక దర్శనం ద్వారా ఒక టెంపుల్ కట్టమని చెప్పినట్టుగా నేను అక్కడ విన్నానండి. అక్కడ లోపలికి నేను ఫస్ట్ పెద్ద చర్చిలోకి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాము. ఆ తర్వాత మేము ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చిన తర్వాత చిన్న టెంపుల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక క్రాస్ ఉంటుంది. ఆ క్రాస్ మేము ఫ్యామిలీ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే
డిమ్ కలర్ లైట్ ఉంటుంది ఆ ఒక చర్చిలో. ఆ టెంపుల్ చాలా చిన్న టెంపుల్ ఉంటుంది అక్కడ. ఆ మందిరం చుట్టూ మొత్తము దేవుణ్ణి సిలువకేసినవి కొన్ని పిక్చర్స్ పెట్టి అక్కడ చేయడం జరిగింది. అయితే ఆ టెంపుల్లోకి వెళ్ళినప్పుడు నేను ప్రత్యేకంగా ప్రేయర్ చేసుకుంటున్న టైంలో ఒక వెలుగు అయితే దేవుడు నాకు చూపించడం జరిగింది. అది గొప్ప మిరాకిల్. ఆ అనుభవాన్ని నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. నా లెఫ్ట్ సైడ్లో నేను క్రాస్ ముందుండి ప్రేయర్ చేసుకుంటున్నాను. నా లెఫ్ట్ సైడ్లో నాకు ఒక వెలుగు కాంతి నాకు కనిపించింది. అప్పుడు పరిశుద్ధాత్మ నాలో అంటే నాకు తాకినట్టు నేను పరిశుద్ధాత్మ అనుభవాన్ని అనుభవించాను. వెంటనే గబుక్కన కళ్ళు తెరిచినప్పుడు అక్కడ ఆ రూమ్లో ఉన్న లైటు వేరేలాగుంది. కానీ దేవుని యొక్క వెలుగు కాంతినైతే దేవుడు అక్కడ ఆ అనుభవాన్ని అయితే నేను అనుభవించానండి. నిజంగా గొప్ప అనుభూతి అది. నిజంగా ప్రతి ఒక్కరూ ఆ ప్రదేశంలో ఏదో ఒక అద్భుతం అయితే ఉంది. ఆ అద్భుతాన్ని అక్కడికి వెళ్ళి అనుభవించాల్సిందే, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. చాలా టెంపుల్స్ తిరిగి వెళ్ళాను నేను, చాలా ప్రార్థన మందిరాలు వెళ్ళాను. కానీ అక్కడ ఏదో తెలియని ఒక ఆనందం, ఏదో తెలియని ఒక అనుభూతి అయితే నేను అనుభవించాను. అసలు ఎలా ఉందంటే ఒక క్రైస్తవులనే కాదు కానీ చాలామంది అంటే హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ అలా ప్రతి ఒక్కరు అక్కడికి రావడము, ఆ ప్రదేశంలో వాళ్ళు కాసేపు అలా రిలాక్స్ అవ్వడము, చిన్న పిల్లలు అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అక్కడ ఉన్న ఆ ప్రదేశంలో వాళ్ళు ఆడుకోవడము, అదంతా చూసినప్పుడు నిజంగా దేవుడు తన యొక్క ప్రేమ ఎంత గొప్పది, ప్రతి ఒక్క బిడ్డను తన కౌగిల్లోకి ఎలా తీసుకుంటున్నాడు. నిజంగా ఆ తాతగారి యొక్క ఆలోచన నిజంగా ఎంత గొప్పది. తను మన మధ్య లేకపోయినా కానీ తన ద్వారా జరిగిన ఈ యొక్క టెంపుల్ ఇదంతా నిజంగా నేను ఆ తాతగారిని నిజంగా గుర్తు చేసుకున్నాను. నిజంగా ఆ తాత చేసిన ఈ యొక్క గొప్ప కార్యము ఇప్పుడు మా జనరేషను మేమంతా ఆనందించడానికి సహకారంగా ఉంది. దేవుడు తన ద్వారా ఈ గొప్ప మందిరాన్ని కట్టేలా చేసి అక్కడ ఎంతోమంది వెళ్ళి ఆనందించడానికి దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఆడ చూడడానికి ఉన్నవి. చాలా అనుభూతులు అండి ఆడ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. ఊటీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కోయంబత్తూరులో దిగి జీసస్ కాల్స్ టెంపుల్ని మీరు ఎలాంటి కోరికలు ఉన్నా ఏది ఉన్నా మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినప్పుడు మీరు మీ జీవితంలో గొప్ప ఆనందాన్ని అనుభూతిని అనుభవిస్తారని నేనైతే కాన్ఫిడెంట్గా చెప్తాను. ఎందుకంటే నేను అనుభవించాను. మీరు కూడా అలాంటి అనుభూతులు అనుభవించాలని దేవుని సన్నిధానంలో ఆయన సన్నిధానంలో అలాంటి ఆనందాన్ని ప్రతి ఒక్కరు పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరు తప్పకుండా జీసస్ కాల్స్ని విజిట్ చేయండి. మీరు కూడా మీ అనుభవాలు దేవుని సన్నిధానంలో మీరు మంచి అనుభవాలను అనుభవించాలని, మీరు కూడా ఆ ప్రదేశంలోని ఒక మంచి ఆనందాన్ని మీరు కూడా పొందుకోవాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.